పర్వాలేదు, ఉన్నాయి. వాడు అడ్రస్ కనిపెట్టానులే. సరే పర్వాలేదు, నేను అక్కడికి వస్తా. ఓకే. చెప్పరా. లేదు సార్. మర్యాదగా అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. సార్ 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 నన్ను క్షమించండి సార్. సార్ నేను ఎలాంటి తప్పు చేయలేదు సార్. ముయ్యినోరు అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పేది వినండి సార్. చెప్పరా, ఎందుకు చంపావు? సార్ నేను చంపలేదు సార్. నేను చెప్పేది వినండి సార్, ప్లీజ్ సార్. సార్ నేను ఎలాంటి తప్పు చేయలేదు సార్. నేను వాళ్ళని హత్య చేయలేదు సార్. నేను వాళ్ళ రూముకు వెళ్ళినప్పుడు ఆ ప్లేస్లో మోగిత్, నేనేం అనుకున్నానంటే నా టీచింగ్ క్లాస్ని మళ్ళీ స్టార్ట్ చేశానా. నేను ఆన్లైన్లో కూడా యాడ్ వేశాను. ఇన్ఫ్యాక్ట్ 2-3 స్టూడెంట్స్ కాల్స్ వచ్చాయి నాకు. ఇంట్లో ఒంటరిగా ఉండడం నాకు బోర్ కొడుతుంది. మనకు పెళ్ళయి 2-3 ఏళ్ళు అవుతుంది కదా. ఇది స్టార్ట్ చేసాక చెప్పచ్చు కదా, అదెందుకు ఇప్పుడు నా దగ్గర చెప్తున్నావు నువ్వు? అది వచ్చి సరే ఓకే, అలాగే నువ్వు కొంచెం డబ్బులు సంపాదించచ్చు కదా. మోహిత్, హలో మేడం, సుశాంత్. సుశాంత్, ఓ ఆన్లైన్లో. సరే లోపలికి రండి. రండి బాబు, వచ్చి కూర్చో. కూర్చో. చెప్పు సుశాంత్, నువ్వు నీ గురించి చెప్పు. మేడం నేను ఇంజనీరింగ్ చేయాలనుకున్నాను. సో ఏదో నీకు టఫ్ అయిన సబ్జెక్ట్? అదే కెమిస్ట్రీ చాలా కష్టంగా ఉంటుంది మేడం. నువ్వు ఇంజనీర్ అవ్వాలని నిర్ణయం చేసావు కదా మేడం? అది హైడ్రోజన్ బాండ్ మరియు పీరియాడిక్ టేబుల్స్, ఇందులో కొంచెం సమస్య ఉంది మేడం. సరే, నీ బుక్స్ కాస్త ఇవ్వు. మేడం. నీకు ఏం అర్థం అవ్వలేదని చెప్పు. మేడం నా దగ్గర నోట్స్ ఉంది. అది ఇంతకుముందు చాలా ఎక్కువగా ఉండేది. ప్రదీప్ సార్ దగ్గర వెళ్ళొచ్చాను. సో సార్ ఇచ్చిన నోట్స్లో సగం ఉంది నా దగ్గర. మీరు దీన్ని చూస్తే అర్థమవుతుందని అనుకుంటాను. సరే ఆగు, నేను చూస్తాను. ఏం తాగుతావు? టీనా లేదు కాఫీనా? లేదు మేడం, అదంతా వద్దు మేడం. అరే కాస్త ఆగు, నేను ఇప్పుడే తెస్తాను.
ఓకే మేడం. థ్యాంక్ యూ మ్యామ్. మోహిత్, ఇప్పుడు ఎందుకు అర్థం చేసుకోకుండా అరుస్తున్నావు? నీ దగ్గర ఎన్నిసార్లు చెప్పున్నాను, పార్టీస్లో ఇవన్నీ కామన్ అని చెప్పానా లేదా? ఎవరైనా నీ తాగమంటే మాత్రం ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు నువ్వు? నీకు తెలుసు కదా నాకు డ్రింక్ అంటే అసలు నచ్చదని. నీ పార్టీ నాకు అసలు అలా నచ్చదు. అయితే నువ్వు నేర్చుకో. ఈ పార్టీస్ అంటే అంత సులువు అనుకుంటున్నావు, దానివల్ల బిజినెస్ డెవలప్ అవుతుంది. నాకు దీనికంతా నువ్వు అలవాటు చేసుకో. మరి మోహిత్, మోహిత్, నేను చెప్పేది కాస్త విను. నేను చెప్తుంటే వినకుండా వెళ్తున్నావేంటి? నీకేమైందో నాకు తెలియట్లేదు. ఛే. దేవుడా. మ్యామ్. అరే సుశాంత్, ఏంటి త్వరగా వచ్చేసావు? అవును మేడం, కొద్దిగా డౌట్ ఉండేది, అందుకే త్వరగా వచ్చేసాను. నేను మీకు కాల్ చేశాను మేడం, నాట్ రీచబుల్ అని వచ్చింది, అవును, అందుకే. అది వచ్చి ఫోన్లో ఛార్జ్ లేదు. ఓ అలాగా. కూర్చో, ఇప్పుడే వస్తా. 2 నిమిషాలు. ఓకే మేడం. సారీ, సాల్చి పే చేసావు కదా, వంట పని ఉండింది అందుకే. పర్లేదు మ్యామ్. సరే చెప్పు, ఏం ప్రాబ్లం చెప్తున్నావు? నీకేం డౌట్ అని చెప్పు. మేడం, నాకు ఈ క్వశ్చన్లో చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందు టిఫిన్ రెడీ అయిందా? ఆ, అయిపోయిందండి. హలో సార్. నువ్వు హిందూ స్టూడెంటా? ఎస్ సార్. సరే, నీ క్వాలిఫికేషన్ ఏంటి? సార్ ఇంజనీరింగ్ సార్. ఏంటి, ఇంజనీరింగా? యునో, నేను ఐఐటిలోనే పాస్ అవుట్ అయ్యాను, బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అద్భుతం సార్. గుడ్ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా? అదే అర్థమవుతుంది కదా, మరెందుకు ఇలా అడుగుతున్నావు నువ్వు? లేదు, ఊరికే అడిగాను. ఏంటి ఊరికేనే? బండిలో వెళ్తున్నావు కదా, జాగ్రత్త. నేను ఎలా బండి తల నువ్వు నేర్పిస్తావు నాకు? ఇటు చూడు, తినటానికి ఏదైనా మంచిగా వండి పెట్టు. రోజు చేసేది ఏదో ఒకటి చేసి తగలడం మాక, రుచిగా ఏదైనా చెయ్యి. ఆయన ఎప్పుడు ఇలాగే, ఏం పెద్దగా అనుకోకు, అది సరేనా? పర్వాలేదు మ్యామ్. ఇదే మేడం డౌట్. పెన్ ఇవ్వు.
ఇందు ఇందు నా ఫైల్స్ ఎక్కడా? అరే ఏంటి ఇలా నా అరుస్తున్నావు? ఫైల్స్ అంతా ఎక్కడ పెట్టావు? అది నీ కబోర్డ్లోనే పెట్టాను. నీ దగ్గర ఎన్నిసార్లు చెప్పాను నా ఫైల్స్ మీద చేయి పెట్టద్దని చెప్పి? నేను ఎత్తి కబోర్డ్లోనే పెట్టాను, అంతే కదా. కబోర్డ్లోనే పెట్టానంటే ఎక్కడ? ఉండు, ఆగు తీసిస్తాను, ఓరు కరవకు. అదే ఉంది కదా. ఇది ఎంత ఇంపార్టెంట్ ఫైల్ అని చెప్తే అర్థం కాదు. వచ్చేసింది పెద్దగా టీచర్ అంటూ. అరే పొద్దున నీకేమైంది? నేను చెప్పేది విను. చిన్న చిన్న విషయాలకి ఎందుకింత కోపపడుతున్నావు? టిఫిన్ అన్నా తిని వెళ్ళు. చెప్పు సుశాంత్. మేడం నేను వెళ్ళేసి రేపు రానా? లేదు లేదు, ఇది ఆశీష్వల్లి. మేడం అది ఒక విషయం అడగనా? ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఆస్క్ యూ. చెప్పు, ఏమైంది? మీరు సార్తో సంతోషంగా ఉన్నారా? నీకు అలా అనిపిస్తుందా? లేదు. నాకు మోగిత్కు జరిగింది లవ్ మ్యారేజ్. స్టార్టింగ్లో అన్నీ బాగానే ఉన్నాయి, తెలియలా రోజులా ఒక రిలేషన్షిప్ వేరేలాగా అయిపోయింది. మాలో చిన్ని గొడవే జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఊరుకు తిడుతూనే ఉండేది. చివరికి కొట్టే అంతలోకి వచ్చేసింది. సార్ మిమ్మల్ని కొడతారా? అయితే మీరు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? పోలీస్నా? ఆహా వద్దొద్దు. ఆయన మా ఇంటైనా జీవితం అంతా అతనితో కాపురం చేయాలి కదా. తనతో కాపురం చేసే తీరాలి కదా, ఇంకేం దారి ఉంది? మేడం మీరు చాలా అందంగా ఉన్నారు. మిమ్మల్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారు. అదేంటంటే ఒకవేళ మీరు ఏదైనా డైవర్స్ చేశారంటే నేనే మీకు మంచి కూరడిని వెతుకుతాను. అబ్బా, నువ్వు ఉన్నావు కదా. నేను అనుకున్నది కంటే నాటిగానే ఉన్నావు. ముందు చదివి పని చూడు. ఆల్ రైట్ మేడం, నేను పెళ్ళికి ముందు మిమ్మల్ని చూసుంటే నేనే మీకు ప్రపోజ్ చేసేవాడిని మేడం. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, చదువు. సరే చదువుని కంటిన్యూ చేద్దాం. నోట్ నితి, అందులో ఏదైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే చెప్పు. హలో సుశాంత్, ఇదిగో నీకోసం వేడిగా టీ తెచ్చాను, తాగు. సరే నీ నోట్ ఇవ్వు. అన్నిటినీ చదివావా? లేదు. అదేంటంటే మేడం. ఏమైంది? ఎందుకు ఇలా టెన్షన్గా ఉన్నావు? లేదు మేడం, అది వదిలేయండి మేడం. నాతో అబద్ధం ఆడకు. ఏమైంది చెప్పు. మేడం అది యాక్చువల్లీ అది చెప్పు సుశాంత్. నా బ్యాచ్మెంట్ ఒక ఫ్రెండ్ ఉండేది, నిషా. నేను ఆవిడ్ని చాలా ప్రేమించాను. ఇప్పుడు తను నన్ను రిజెక్ట్ చేసింది. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే బ్రతకడం వద్దనుకుంటున్నాను మేడం. నాకు బ్రతకడానికి ఇష్టం లేదు మేడం. అరే అలా చెప్పకూడదు. నీకోసం మేమందరం ఉన్నాము. నిషా కంటే నీకు మంచి అమ్మాయి దొరుకుతుంది. నువ్వు కావాలంటే చూడు. నువ్వు ఎప్పుడు తప్పైన విషయాన్ని అనుకోకు, అర్థమైందా? మీ ఫ్యామిలీ మెంబర్స్, నేను, మేమందరం ఎంత ప్రేమిస్తున్నామో తెలుసా నీకు? నిజంగానా మేడం? డోంట్ ఫీల్, ఓకే? థ్యాంక్ యూ మేడం. సరే టీ తాగు, తాగు త్వరగా. ఓకే మేడం. నిన్నటికి ఏం చాప్టర్ తీసాను? ఇదే మేడం, ఈ చోట్ల స్టాప్ చేసాం. హలో మేడం. నువ్వేంది ఈ టైంలో? ఈవినింగ్ వస్తాను చెప్పావు కదా.
సరేరా, అదే వచ్చేసావు కదా, లోపలికి రా. మ్. ఏం తాగుతావు, టీనా కాఫీనా? బ్యూటిఫుల్ ఫ్లాస్ ఫర్ ద బ్యూటిఫుల్ లేడీ. హ్యాపీ బర్త్డే. అదేలా నీకు తెలుసు? ఓ ఇన్స్టాగ్రామా? చాక్లెట్. ఓ అన్ని రెడీగానే తీసుకొచ్చావు. మ్యామ్ అది మ్యామ్ సుశాంత్, నేను మళ్ళీ ఏదో చెప్పాలనుకుంటున్నాను మ్యామ్. అదేంటంటే ఐ లవ్ యూ మేడం. నా జీవితానికి మీరు మాత్రమే నమ్మకం ఇచ్చారు మేడం. మ్యామ్ ప్లీజ్ మేడం, నేను నిజమే చెప్తున్నాను మేడం. మేడం అతనికి మీరు అసలు నచ్చలేదు మేడం. అయినా నేను ఎప్పుడు మిమ్మల్ని సంతోషంగా పెట్టుకుంటాను మేడం. నేను నిజమే చెప్తున్నాను మేడం. మీకు ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను మేడం. మీకోసం నేను ఏదైనా చేస్తాను మేడం. ప్లీజ్ ప్లీజ్ మేడం. ఇప్పుడు ఇంజనీరింగ్ అయిన తర్వాత నాకు ఎలాగైనా మంచి పని దొరుకుతుంది. సో మీరు ఎలాగైనా అతన్ని డైవర్స్ చేసేయండి. డైవర్స్నా? అవును, నేను డైవర్స్ గురించి ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచించండి. అయితే మోహిత్ ఈ విషయంలో చాలా ఫాస్ట్. వాడు చాలా డేంజర్ అయిన మనిషి. నాకు భయంగా ఉంది. వాడు అవసరపడి నిన్నేమైనా చేస్తే? మీరు నా గురించి ఆలోచించకండి, మీ గురించి మాత్రమే ఆలోచించండి. లేదు, నేను నీ గురించి ఆలోచించాలి కదా. నాకు కొంచెం టైం కావాలి ఆలోచించి చేయడానికి. సరే, టైం తీసుకోండి, నో ఇష్యూ. నువ్వు డివోర్స్ గురించి మాట్లాడి ఈ మూమెంట్ని వేస్ట్ చేస్తున్నావు. సరిగ్గా చెప్పారు. నువ్వు Please, దానికి sir, చాలా please, sir. సార్లు ఫోన్ చేసావు. అవును సార్, కానీ తను అయినా ఫోన్ తీయలేదని నువ్వు దాని వల్ల దాన్ని చంపేశావు కదా. లేదు సార్, లేదు సార్, నేను ఎలాంటి తప్పు నిజం చేయలేదు సార్. చెప్పరా? నేను ఫోన్ చేశాను సార్, ఆవిడ తీయలేదు సార్. సార్ నేను అక్కడికి వెళ్ళాను కదా సార్, అక్కడ మేడం ఇంటి తాళం అక్కడ ఉండేది సార్. దాని తర్వాత అది పెట్టుకుని నేను వాళ్ళ రూమ్కి వెళ్ళినప్పుడు అప్పుడు తర్వాత ఏమైంది? నేను వాళ్ళ బాడీ మాత్రమే నేను చూశాను సార్. ఏంటది? అవును సార్, నేను నిజమే చెప్తున్నాను సార్, ఖచ్చితంగా నేను నిజమే చెప్తున్నాను సార్. నేను అక్కడికి వెళ్ళి చూసేటప్పుడు వాళ్ళ బాడీ మాత్రం అక్కడ ఉండేది సార్. దాని తర్వాత నేను చాలా భయపడ్డాను సార్. నాకు వేరేది తెలియదు సార్. నేను చెప్పేదంతా చెప్తున్నావా? నిజమే సార్. దాని తర్వాత నేను అక్కడి నుంచి పరిగెత్తాను సార్. నేను వెంటనే మీకు కాల్ చేయాల్సింది సార్, అయినా భయంతో అక్కడి నుంచి పరిగెత్తాను సార్. సార్ నేను నిజమే చెప్తున్నాను సార్, ప్లీజ్ సార్. అలాగా? అప్పుడు వాడు కనపడకుండా పారిపోతున్నాడా? సరే వదిలే, పర్వాలేదు, నేను దాన్ని చూసుకుంటాను. వాడు ఎక్కడున్నా నాకు దొరుకుతాడు. సరే చెప్పరా. ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నావా? ఏంట్రా చూపు? చెప్పరా, ఎందుకు దాక్కుంటూ తిరిగావు? చెప్పరా, ఎందుకు అలా చేశావు? నీ భార్యని చంపింది నువ్వు, కానీ వాడి మీద వేస్తున్నావు. అది ఎందుకు? ఆ రోజు జరిగిన విషయాన్ని అసలు నేను మర్చిపోలేకపోతున్నాను. ట్యూషన్ చదవడానికి వచ్చి నా వైఫ్ని చెడగొట్టేశాడు సార్ వాడు. నేను మాత్రం తలుచుకుంటే ఆ రోజు వాడిని చంపేసేవాడిని. అవును నేనే నా వైఫ్ని చంపాను.
తను ఆ అబ్బాయితో కలిసి ఏం చేసిందో తెలుసా? వాడు 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 స్టూడెంట్ అని కూడా చూడకుండా వాడితో అఫైర్ పెట్టుకుంది సార్. నేను అది చూసిన వెంటనే నాకు పిచ్చికి పోయింది సార్. అందువల్లే నేను తనని చంపేశాను. నీలాంటి వాళ్ళంతా డబ్బు కోసం పిచ్చిపట్టి తిరుగుతున్నారు. అందుకేరా ఇలా జరుగుతుంది. నీ భార్య నీ ప్రేమని మాత్రమేరా ఎదురు చూసింది. ఆవిడ డబ్బు కోసం ఆశపడ్డది. ఇప్పుడు నువ్వు ఇద్దరు జీవితాలు నాశనం చేశావు. నీ జీవితం నాశనం చేసుకుని ఆవిడ జీవితం కూడా నాశనం చేశావు. దీనికి నువ్వు జన్మ జన్మకి జైల్లోనే ఉండాలి.